హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం అరేస్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. సో, ఈ అరేస్ ఏంటంటే బేసికల్లీ ఏం లేదండి. మనం ఏమైనా ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలనుకుంటే దెన్ వి విల్ గో ఫర్ ద అరేస్ కాన్సెప్ట్. ఓకే. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. ఒకవేళ మనం ఒక గ్రూప్ ఆఫ్ డేటాని మనం ఒక సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలనుకుంటే then we will choose this arrays concept. Let me explain you with then scenario based. For example, ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఓకేనా? ఒక స్టూడెంట్ ఉన్నాడు. లెట్ మీ రైట్ ఇట్ హియర్. స్టూడెంట్ ఉన్నాడు. అండ్ ఈ స్టూడెంట్‌కి ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్‌లో మార్క్స్ వచ్చినాయన్నమాట. ఓకే. ఈ మార్క్స్ అన్నీ ఓన్లీ మార్క్స్. ఓకేనా? ఓన్లీ మార్క్స్ మాత్రం మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే దెన్ వి విల్ చూస్ దిస్ అరేస్ కాన్సెప్ట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఓకేనా? 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 సబ్జెక్ట్స్ మార్క్స్ వచ్చేసి 20, 23, 24, 26 ఇలా వచ్చినాయన్నమాట. సో, ఈ మార్క్స్ అన్నీ ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నాము. ఓన్లీ లెట్స్ సే కాన్స్ట్ మార్క్స్ అని ఇట్లా క్రియేట్ చేసుకొని ఇట్లా స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఓకే. బట్ మనం ఏంటి ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఓన్లీ వెదర్ వి కెన్ స్టోర్ 20, 23, 24 ఆర్ 26 ఇలా ఏదైనా ఒక వాల్యూని మాత్రం మనం స్టోర్ చేసుకోగలం. బట్ అరేని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, అరేస్‌ని యూజ్ చేసుకొని వి కెన్ స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఎ సింగిల్ వేరియబుల్. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. అరేస్ లేకపోయినా వీ కెన్ స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ. బట్ ఇన్ యూజింగ్ ద అరే వీ కెన్ స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యాహ్! లెట్ మీ సే యూ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. చిల్. దెన్ యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెట్స్ సే ఫ్రూట్స్ ఎఫ్ఆర్‌యుఐఎస్ ఫ్రూట్స్ అని తీసుకొని సో, అరేస్‌ని ఎట్లా క్రియేట్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఓకేనా? సో, అరేస్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? బై యూజింగ్ ద స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ వి విల్ యాడ్ దిస్ వాటెవర్ వాల్యూస్ వి రిక్వైర్డ్. ఓకేనా? వాటెవర్ వాల్యూస్ వి నీడ్ వి విల్ యాడ్ దోస్ వాల్యూస్ అనమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ యాడ్ యాపిల్. ఓకే. కూల్. దెన్ ఆరెంజ్. సో, ఇలా నేనేంటంటే 2 వాల్యూస్‌ని ఒక సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ చేశాను. అరేస్ లేకపోతే నేనేంటి యాపిల్ ఓన్లీ యాపిల్ మాత్రమే స్టోర్ చేసుకోగలను. కామా పెట్టేసి లెట్స్ సే ఆరెంజ్ అని నేను సేవ్ చేయలేను కదా! చూస్తే నాకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఓకే. సో, ఎప్పుడైతే అరేస్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే వి కెన్ స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఎ సింగిల్ వేరియబుల్. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. లెట్స్ సే లాగ్. ఓకే. లాగ్ ఫ్రూట్స్. ఓకే. లెట్ మీ లాగ్ దిస్. సో, అరేస్ చూసుకుంటే మనకి స్క్వేర్ బ్రాకెట్స్‌లో వచ్చి లోపల ఏంటి మనకి యాపిల్, ఆరెంజ్ అనేది ఇలా ఉందన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. అరేస్‌ని ఎలా క్రియేట్ చేయాలని. ఓకేనా? అరేస్‌ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను. లెట్స్ సే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు సినారియో బేస్డ్ లైక్ సమ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో, లెట్స్ 22 దెన్ 23, 24, 25. ఓకే. కూల్. నౌ లాగ్ మార్క్స్. ఓకే. మార్క్స్. సో, ఇప్పుడు మనకేంటంటే 22, 23, 24, 25 అని వచ్చింది. ఓకే. కూల్. నౌ సీ ఇప్పుడు నాకు ఓన్లీ 22 మాత్రమే కావాలి అనుకుంటే ఓకేనా? 22 మాత్రమే కావాలనుకుంటే వి విల్ గో ఫర్ ద ఇండెక్స్డ్ కాన్సెప్ట్. ఓకేనా? వి విల్ చూస్ ద ఇండెక్సింగ్ కాన్సెప్ట్. బేస్డ్ ఆన్ దట్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ వి విల్ యాక్సెస్ దోస్ వాల్యూస్. ఓకే. సో, ఈ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకేంటంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో వాటిలికి ఒక్కొక్క ఆహ్, లెట్స్ సే ఏంటంటే ఒక్కొక్క యూనిక్ నంబర్ అనేది యాడ్ అవుతదనమాట. అంటే యూనిక్ అసైన్ అవుతది. సో, ఈ 22కి ఏంటంటే 0 అవుతది. 23కి ఏంటంటే 1 అవుతది. 24కి ఏంటంటే 2 అవుతది. సో, 23కి వచ్చేసి 3. ఇలా ఏంటంటే ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క యూనిక్ నంబర్ అనేది అసైన్ అవుతది. సో, బేస్డ్ ఆన్ దిస్ యూనిక్ నంబర్ వి కెన్ యాక్సెస్ దిస్ వాల్యూస్. ఓకేనా? బేస్డ్ ఆన్ దిస్ యూనిక్ నంబర్స్ వి కెన్ యాక్సెస్ దిస్ వాల్యూస్.
ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ 22 కావాలి. 22 కావాలంటే దాని యూనిక్ నంబర్ ఎంత? 0. సో, ఏంటంటే బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేసుకొని వేర్ వి విల్ పాస్ ద ఇండెక్సింగ్ నంబర్. అంటే ఈ యూనిక్ నంబర్ ఎప్పుడైతే నేను 0 ఇచ్చానో చూస్తే నాకు 22 అని ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఇచ్చాను. నాకేమొచ్చింది? 25 వచ్చింది. ఓకే. ఇలా మనం ఏంటంటే ఈ యూనిక్స్ నంబర్‌ని యూజ్ చేసుకొని ఓకేనా? యూనిక్ నంబర్‌ని యూజ్ చేసుకొని ఒక్కొక్క ఎలిమెంట్‌ని వి కెన్ యాక్సెస్. ఓకే. ఒక్కొక్క ఎలిమెంట్‌ని మనం ఏం చేస్తా అంటే యాక్సెస్ చేసుకుంటాం. ఈ ఇండెక్స్‌ని యూజ్ చేసుకొని. ఇండెక్స్ 1 అని పెడితే నాకు 23 అని వచ్చిద్ది. ఈ యూనిక్ నంబర్ ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అవుతది. ఓకే. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఏంటంటే ఎండింగ్ వరకు ఎళ్తది. 0, 1, 2, 3 అని ఏంటంటే ఇట్లా 0 బేస్డ్ అనమాట ఇవి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కొక్క ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ వి కెన్ యాక్సెస్ ద ఎలిమెంట్స్. ఓకే. యాహ్! బట్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఒక చిన్నది చెప్తాను. లెట్స్ సే ఇక్కడ కామెంట్ ఔట్ చేస్తున్నాను. లాగ్ నేను ఏంటంటే ఒక వేరియబుల్‌ని అది ఏ టైపో తెలియాలంటే నేను చెప్పాను మీకు ఆల్రెడీ వేరియబుల్స్ వీడియోలో. సో, టైప్ ఆఫ్ ఓకే. టైప్ ఆఫ్ మార్క్స్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకేంటి ఇది అరే కాకపోతే నాకు అరే ప్రింట్ చేయాలి. ఓహ్! ఆబ్జెక్ట్ అని ప్రింట్ చేస్తుంది నాకు. సో, ఎందుకు ఆబ్జెక్ట్ అని ప్రింట్ చేస్తుందంటే సి మనం ప్రీవియస్ వీడియోలో ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాము. లెట్ మీ యాహ్! సో, ఈ ఆబ్జెక్ట్స్ ఏంటి? కీ వాల్యూ పేర్. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్స్ ఏంటి? కీ వాల్యూ పేర్ కదా! దెన్ ఇక్కడ కూడా మనకేంటంటే ఈ అరేస్ కూడా స్పెషల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా? ఇట్స్ ఆల్సో ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. బట్ ఏంటంటే కీ వాల్యూ పేర్‌లో ఉండదు. ఏంటంటే కొంచెం కీ వాల్యూ పేర్‌లోనే ఉంటది. ఆ కాన్సెప్ట్ లాగానే కీ వాల్యూ లాగానే ఉంటది. సి ఈ 22 ఏంటిది? వాల్యూ. 23 ఏంటివి? వాల్యూ. 24 ఏంటివి? వాల్యూ. 25 వాల్యూ. వీటిలికి కీస్ వచ్చేసి ఈ 0, 1, 2, 3 ఓకేనా? సో, మనేంటి ఇందాక బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేసుకొని కీని పాస్ చేసాము. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ అరేస్ కూడా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే. ఓకే. సో, మనమేంటంటే ఈ కీస్‌ని యూజ్ చేసుకొని యూనిక్ కీస్‌ని యూజ్ చేసుకొని వి ఆర్ యాక్సెసింగ్ ద వాల్యూస్. సో, మనం ఎప్పుడైతే టైప్ ఆఫ్ అరే ఇచ్చామో మనకేంటంటే ఆబ్జెక్ట్ చూపిస్తది. బికాజ్ ఇంటర్నల్లీ ఇట్ వాస్ కాన్ఫిగర్డ్ యాస్ ఏ కీ వాల్యూ పెయిర్. అర్థమైందా? ఇంటర్నల్లీ అరేస్ వచ్చేసి కీ వాల్యూ పెయిర్‌లో కాన్ఫిగర్ అయ్యి ఉంది. సో, అందుకనే మనకి ఇన్‌స్టెడ్ ఆఫ్ అరే వి ఆర్ గెట్టింగ్ దిస్ ఆబ్జెక్ట్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, లెట్ మీ రైట్ ఇట్ హియర్. లెట్స్ సే కన్సోల్.లాగ్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ విత్ ఎ ఎగ్జాంపుల్. టైప్ ఆఫ్ 10 చేస్తే నాకేంటిది? ఏమొస్తది? నంబర్ వస్తది. టైప్ ఆఫ్ హలో చేస్తే నాకు స్ట్రింగ్ వస్తది. కన్సోల్.లాగ్ ఒకవేళ టైప్ ఆఫ్ ట్రూ చేస్తే నాకు బూలియన్ వస్తది. కన్సోల్.లాగ్ టైప్ ఆఫ్ ఓకేనా? టైప్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ చేస్తే నాకు ఆబ్జెక్ట్ వస్తది. చెప్పాను కదా ఇందాక. ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. ఆబ్జెక్ట్స్‌ని ఎలా చేయాలి? స్క్వేర్ బ్రాకెట్స్‌లో చేయాలి. ఒకవేళ టైప్ ఆఫ్ అరేస్ అనిస్తే నాకు ఆబ్జెక్ట్స్ అనే వస్తది. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే ఏమైనా వేరియబుల్‌కి అది ఏ టైపో తెలియాలనుకుంటే వి విల్ యూజ్ ద టైప్ ఆఫ్ అండ్ వి కెన్ గెట్ ద వాట్ టైప్ ఆఫ్ ఇట్. ఓకే. యాహ్! సో, ఆబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైపే. వేరాస్ అరేస్ కూడా ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ టైపే. అర్థమైందనుకుంటున్నాను మీకు. దెన్ చెప్పాను కదా మీకు ఏమైనా వాల్యూస్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే బేస్డ్ ఆన్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్సింగ్ వి కెన్ యాక్సెస్ ఇట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో, లెట్ మీ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్. మార్క్స్. ఓకే. లెట్ మీ కామెంట్ ఔట్ దిస్. సో, మార్క్స్. సో, 3 అని ఇచ్చాను. నాకేమొచ్చింది? 25. దెన్ 2 అని ఇచ్చాను. 24. ఒకవేళ 10 అని ఇస్తాను. నాకేమొస్తది? సారీ జస్ట్ ఎ మినిట్. కన్సోల్.లాగ్ అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. బికాజ్
ఇండెక్సింగ్ 10లో ఏమీ లేదు కాబట్టి నాకు అన్‌డిఫైన్డ్ అని చూపించిందనమాట. ఓకేనా? సో, ఇండెక్సింగ్ కాన్సెప్ట్‌లో ఏమీ లేదు కాబట్టి నాకు అన్‌డిఫైన్డ్ అనేది చూపించింది. ఒకవేళ ఇప్పుడు నాకు జస్ట్ ఏంటంటే ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూ కావాలి. ఓకేనా? 22 అండ్ 25 మాత్రమే కావాలనుకుంటే 22 కావాలనుకుంటే 0. ఓకే. సో, నేను 22 అనేది వచ్చింది. 25 రావాలంటే అది ఎలా? సో, నేనేంటి 0, 1, 2, 3 ఓకే. 25 సారీ 3 అని ఇచ్చేస్తా. నాకు 25 వచ్చింది. బట్ ఏంటంటే లెట్స్ సే నాకు ఈ చిన్న ఎలిమెంట్స్ కాబట్టి ఇవి తక్కువ కాబట్టి నేను కౌంట్ చేయగలుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఉన్నాయన్నమాట. ఈ 1,00,000 నేను కౌంట్ చేసుకుంటా కూర్చొని నేను లాస్ట్ ఇండెక్సింగ్ అయన్నీ మెన్షన్ చేయలేను కదా! సో, నాకు ఏంటంటే లాస్ట్ ఇండెక్సింగ్ కావాలనుకుంటే మనకేంటంటే ఒక అప్రోచ్ ఉంది. ఒక చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే సో, మనం ఎప్పుడైతే మార్క్స్ డాట్ లెంత్ అని ఇచ్చామో, మార్క్స్ డాట్ లెంత్ అని ఇస్తామో మనకేంటంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దీని లోపల చెప్పిద్దనమాట. మార్క్స్ డాట్ లెంత్ అని ఇస్తామో ఎప్పుడైతే ఇస్తామో దీని లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పిద్దనమాట. సో, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే. వి గాట్ ఆన్సర్ 4. కూల్. నౌ ఈ ఇండెక్సింగ్ ఎంత? 3 కదా! లెట్ మీ యాహ్! సో, ఈ 25 ఇండెక్సింగ్ ఎంత? 3 కదా! అంటే నేనేం చేస్తాను 4 - 1 అంటే లెంత్ -1 చేస్తే నాకేమొస్తది? 3 వస్తది. సేమ్ అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది కాపీ చేసి మార్క్స్ దెన్ బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేసుకొని నేను మార్క్స్ డాట్ లెంత్ అంటే నాకు 4 వచ్చిద్ది. దాని -1 చేస్తే నాకు 3 అని వచ్చిద్ది. సో, ఇండెక్సింగ్ 3లో ఏదైతే వాల్యూ ఉండిద్దో నాకు అది ప్రింట్ చేసిద్ది 25. సో, ఇలా మనం ఏంటంటే కొంచెం లాజిక్‌ని యూజ్ చేసుకొని ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ చేస్తాం. సో, ఏంటంటే మనకి ఇంటర్వ్యూస్‌లో కొంచెం ఎక్కువగా అడుగుతారు. ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే, లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే అని. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. దెన్ మనకేంటంటే ఈ అరేలో ఓన్లీ నంబర్స్ మాత్రమే లేదా స్ట్రింగ్స్ మాత్రమే కాదు. వి కెన్ స్టోర్ వాటెవర్ డేటా టైప్ వి వాంట్. లెట్స్ సే మిక్స్డ్ అరే అని నేనొక జస్ట్ మినిట్. సో, మిక్స్డ్ అరే అని ఒక అరే క్రియేట్ చేసుకున్న 10 ఓకే. దెన్ హల్లో యాహ్! దెన్ ట్రూ, దెన్ ఓబీజే ఓకే. దెన్ అరే ఇలా మన ఇష్టం అనమాట. ఏదైనా వేరే ఏ డేటా టైప్ అయినా పెట్టుకోవచ్చు. అరే లోపల అరే కూడా పెట్టుకోవచ్చు మీరు. సో, ఎప్పుడైతే నేను మిక్స్డ్ అరేని ఇస్తానో నాకు చూడండి. సో, హలో ఓకేనా? 10 ట్రూ ఆబ్జెక్ట్ వచ్చింది. హలో వచ్చింది. సో, ఇలా మనం ఏంటంటే ఓన్లీ యూనిక్ డేటా టైప్ కాదు. వాటెవర్ డేటా టైప్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వి కెన్ క్రియేట్ అనమాట. ఓకే. దెన్ ఈ అరేలో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక అరే క్రియేట్ చేసుకున్న మార్క్స్ అని దెన్ సమ్ డేటా అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. ఇప్పుడు నేనేంటంటే ఇంకొంచెం అంటే వేరే సబ్జెక్ట్ మార్క్స్ కూడా యాడ్ చేయాలి. ఓకేనా? వేరే సబ్జెక్ట్స్ మార్క్స్ కూడా యాడ్ చేయాలనుకుంటే, యాడింగ్ చేయాలనుకుంటే నాకేంటంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవేంటంటే సో, ఫస్ట్ వన్ వచ్చేసి పుష్. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి పుష్. మార్క్స్ డాట్ పుష్. ఓకేనా? మార్క్స్ డాట్ పుష్ వచ్చేసి 44 చేశాను. దెన్ ఐ యామ్ లాగ్ మార్క్స్ చేస్తున్నాను. ఓకే. సో, 22, 23, 24, 25 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న డేటాలో ఎండింగ్‌లో నాకు 24 అనేది యాడ్ అయింది. పుష్ అంటే మనకేంటి ఎండింగ్‌లో యాడ్ అవుతుంది. యాడింగ్ ఎట్ ఎండింగ్. ఓకే. దెన్ ఇంకొక మెథడ్ వచ్చేసి అన్‌షిఫ్ట్. ఓకేనా? లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఇంకొక మెథడ్ వచ్చేసి అన్‌షిఫ్ట్. సో, ఈ అన్‌షిఫ్ట్ ఏంటంటే లెట్ మీ రైట్ ఇట్ హియర్ మార్క్స్ డాట్ అన్‌షిఫ్ట్ దెన్ లెట్స్ సే 33. సో, జస్ట్ ఎ మినిట్ లెట్ మీ లాగ్ ఇట్ ఆల్సో ఆఫ్టర్ యాడింగ్. ఆఫ్టర్ యాడింగ్ నేను లాగ్ చేశాను. సి ఓకే. లెట్ మీ రిమూవ్ దిస్ లాగ్.
నాకేంటి 33, 22, 23, 24, 25 అండ్ 44 అని వచ్చింది. ఎప్పుడైతే మనం పుష్ యూజ్ చేసామో మనకేంటి ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న డేటాలో మనకి ఎండింగ్ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే అన్‌షిఫ్ట్ యూజ్ చేసామో మనకేంటంటే బిగినింగ్ యాడ్ అవుతుంది. సో, అన్‌షిఫ్ట్‌కి పుష్‌కి డిఫరెన్స్ ఏంటి? పుష్ ఏంటి? ఎండింగ్‌లో యాడ్ అవుతది. అన్‌షిఫ్ట్ ఏంటి? స్టార్టింగ్‌లో యాడ్ అవుతది. సో, ఇలా మనకేంటంటే 2 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఏమైనా ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడానికి మనకు 2 డిఫరెంట్ అప్రోచ్ ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి పుష్ అండ్ అనదర్ వన్ ఈస్ అన్‌షిఫ్ట్. పుష్ ఏంటి? ఎండింగ్‌లో యాడ్ చేస్తది. అన్‌షిఫ్ట్ ఏంటి? స్టార్టింగ్‌లో యాడ్ చేస్తదనమాట. ఓకే. దెన్ రిమూవ్. సో, మనకి రిమూవ్ ఎలా చేయాలి? రిమూవ్. సేమ్ రిమూవ్ కూడా 2 అప్రోచెస్ ఉన్నాయి. యాడింగ్‌కి 2 అప్రోచెస్ ఉన్నప్పుడు డిలీట్‌కి కూడా ఏంటంటే 2 అప్రోచెస్ ఉంటాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పాప్ అనమాట. ఓకే. పాప్. ఈ పాప్ ఏం చేస్తదంటే లెట్ మీ షో యూ కన్స్ మార్క్స్ డాట్ పాప్ అండ్ ఐ యామ్ లాగింగ్ ఇట్ కన్సోల్.లాగ్ మార్క్స్. సో, నేనేం చేస్తున్నానంటే డెలీట్ చేయకముందల లాగ్ చేస్తున్నాను. ఆఫ్టర్ డెలీటింగ్ కూడా లాగ్ చేస్తున్నాను. లెట్ మీ షో యూ విత్ అన్ ఎగ్జాంపుల్. సో, 33, 22, 23, 24, 25 అండ్ 44 అని వచ్చింది. పుష్ ఏంటిది? ఎండింగ్‌లో యాడ్ చేస్తది కదా! పాప్ ఏం చేస్తదంటే ఎండింగ్‌లో డెలీట్ చేస్తది. ఓకేనా? ఎండింగ్ వాల్యూ డెలీట్ అయిపోయింది మనకి. దెన్ ఇంకొక అప్రోచెస్ డిలీట్ చేయడానికి ఇంకొక అప్రోచెస్ చేసి షిఫ్ట్. ఓకేనా? షిఫ్ట్ let me marks dot shift console.log then let's say marks చూస్తే నాకు 33 పోయింది. అంటే షిఫ్ట్ ఏం చేస్తది? స్టార్టింగ్‌లోయి డిలీట్ చేస్తది. ఓకే. పాప్ ఏం చేస్తది? ఎండింగ్‌లోది డిలీట్ చేస్తది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో, ఇలా ఏంటంటే పాప్ అండ్ షిఫ్ట్ అనేది డిలీటింగ్‌కి యూజ్ చేస్తాము. పుష్ అండ్ అన్‌షిఫ్ట్ అనేది యాడింగ్ అనేది యూజ్ చేస్తామనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ స్లైస్ అండ్ స్ప్లైస్ అని 2 మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటి? కన్సోల్.లాగ్ ఓకే. కన్సోల్.లాగ్ ఓకే. లెట్ మీ సో, ఇక్కడ ఒక అరే తీసుకున్నానండి. ఓకే. నాకేంటంటే ఓన్లీ ఈ 23 అండ్ 24 మాత్రమే కావాలనుకుంటున్నాను. ఓకే. సో, మరేంటంటే లెట్ మీ లాగ్ మార్క్స్ డాట్ స్లైస్ రైట్? స్లైస్ ఇక్కడ మనకేంటంటే స్టార్ట్ అండ్ ఎండ్ అని ఇస్తది చూసారా? స్టార్ట్ ఏంటి మనకి ఎక్కడి నుంచి ఎక్కడ కావాలి? 1 నుంచి 2 వరకు కావాలి కదా! అంటే 1 కావాలి, 2 కావాలి. ఓకే. సో, 1 నుంచి 2 కావాలి. ఎప్పుడైతే నేను 1 నుంచి 2 అని ఇస్తానో నాకు 23 మాత్రమే వచ్చింది. 23 అంటే నాకు ఓన్లీ 1 మాత్రమే వచ్చింది. 2 ఎందుకు రాలే? మనం 2 కూడా మెన్షన్ చేసాం కదా! సో, ఈ స్లైస్ ఏంటంటే మనం ఈ ఎండింగ్ వచ్చేసి +1 ఇవ్వాలి. ఇక్కడ ఎండింగ్ వాల్యూ, యూనిక్ వాల్యూ ఏంటిది? ఇండెక్సింగ్ వాల్యూ 2 కదా! దీనికి +1 అనేది యాడ్ చేయాలి. సో దట్ ఏంటంటే మనకి ఆ వాల్యూ కూడా వస్తది. +1 అంటే 3 కదా! సి మనకి 22, 23 అని వచ్చింది. ఒకవేళ థర్డ్‌ది కావాలనుకోండి దీనికి +1 యాడ్ చేయాలి. అంటే 4 అనేది యాడ్ చేయాలి. ఓకే. సో, 4 అనేది ఎప్పుడైతే యాడ్ చేశానో నాకు 22, 23, 24 కూల్. సో, స్లైస్ దేనికేంటంటే సేమ్ ఇండెక్స్ యాక్సెస్ చేసుకోవడానికి స్లైస్ అనేది యూజ్ చేస్తాం. కాన్స్ట్ లెట్స్ సే array2 అని ఇచ్చేసి మార్క్స్ డాట్ స్లైస్ ఓకే. కూల్. సో, ఇలా ఇచ్చేసాను. దెన్ array2 అని ఇస్తాను. నాకిప్పుడేమొస్తది? 22, 23, 24 ఎందుకంటే 23, 24, 25 అని వచ్చింది. ఎందుకంటే నేను 1 నుంచి 4 వరకు పెట్టాను. అంటే 4-1 ఏదైతే 3 ఉండిద్దో అక్కడి దాకా వస్తదనమాట నాకు. అంటే ఎట్లా చెక్ చేసుకుండిద్దంటే మనం 1-4 ఇచ్చాం కదండీ! లెట్ మీ రైట్ ఇట్ హియర్ ఎగ్జాంపుల్. సో, 1-4 అని ఇచ్చాము కదా! సో, 1 ఇది ప్రింట్ చేసిద్ది. ఓకే. సో, దెన్ ఆహ్, 2ది కూడా ప్రింట్ చేసేది. దెన్ 3ది కూడా ప్రింట్ చేసిద్ది. అంటే ఇదేం చేస్తుందంటే లైక్ ఆహ్, లెట్స్ సే మీకెలా చెప్పాలి?
ఏంటంటే -1 దీనికి ఇండెక్సింగ్ -1 దాకా ప్రింట్ చేసిద్దనమాట మనకి. ఏదైతే లాస్ట్ అది మెన్షన్ చేసామో దానికి -1 వరకు ప్రింట్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 ఇచ్చాననుకోండి. మనకి ఫస్ట్ ఇండెక్స్ ఏంటిది 1 ప్రింట్ చేసిద్ది. దెన్ 1 మైనస్ సారీ 2 మైనస్ 1 ఎంత? 1 అంటే ఆల్రెడీ ఏదైతే ఉందో అదే ప్రింట్ చేసిద్దనమాట 1 అని. సో, అందుకనే మనం ఏంటంటే ఇంకొక ఎక్స్‌ట్రా +1 అనేది యాడ్ చేస్తే మనకేంటంటే దాని నెక్స్ట్ ఎలిమెంట్ కూడా మనకి వస్తది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యాహ్! ఇదొచ్చేసి స్లైస్ అనమాట. స్ప్లైస్ ఏంటిది? సో, స్ప్లైస్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే అప్డేటింగ్ ఆర్ డెలీషన్ ఇవి కూడా చేసుకోవచ్చు. యాడింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో, స్ప్లైస్ లెట్స్ సే అరే2 మార్క్స్ డాట్ స్ప్లైస్ అని ఇచ్చాను. ఓకే. మనం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది మెన్షన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఏంటిది? సో, 0 నుంచి ఏంటంటే ఒక 2 ఎలిమెంట్స్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. 0 నుంచి 2 ఎలిమెంట్స్ అంటే 0, 1 ఓకే. 0 నుంచి 2 ఎలిమెంట్స్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. అంటే 22, 23 2 ఎలిమెంట్సే కదా! ఇదొక 1 ఎలిమెంట్, ఇదొక 1 ఎలిమెంట్ అంటే 2. సో, 0, 1, 2 0, 1 ఈ 2 ఎలిమెంట్స్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నా. 0 ఇండెక్స్డ్ 1 ఓకే. 1 ఇండెక్స్ 1 అనేది ఈ 2 ఎలిమెంట్స్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా? 0 నుంచి. అంటే ఈ ఫస్ట్ ఏంటంటే మనం 0 ఏదైతే స్టార్ట్ ఇండెక్స్ ఉండిద్దో అది మెన్షన్ చేయాలి. ఓకే. ఎన్ని ఎలిమెంట్స్ డిలీట్ చేయాలనుకుంటున్నావు? 2 ఓకే. సో, ఎప్పుడైతే నేను లాగ్ ARR2 అని ఇస్తానో నాకేమొస్తది చూడండి అవుట్‌పుట్. ఓకే. సో, ఏదైతే 22, 23 డిలీట్ అయిందో అవి ఈ అరే2లోకి వచ్చిందనమాట. నేను ఏంటంటే ఇప్పుడు మార్క్స్ అనేది లాగ్ చేస్తాను చూడండి. సి నాకేంటి ఈ 2 ఎలిమెంట్స్ అనేది ఈ అరే2లోకి వచ్చేసినియి. బట్ ఏంటి ఓకేనా? మార్క్స్ దాంట్లో నుంచి డిలీట్ అయిపోయింది. మార్క్స్ దాంట్లోకి డిలీట్ అయిపోయి మనం ఏంటంటే దీంట్లోకి స్టోర్ చేసాము. ఏంటంటే ఆ డిలీట్ చేసినవనేది రిటర్న్ చేసిద్దనమాట. ఓకే. డిలీట్ ఏవైతే చేస్తామో అవి రిటర్న్ చేసిద్ది. ఒకవేళ నేను డిలీట్ చేయాలనుకోవట్లేదండి. ఓకేనా? డిలీట్ చేయాలనుకోవట్లేదు. సో థట్ ఐ కెన్ లీవ్ ఇట్ ఎంప్టీ అండ్ ఏంటంటే ఏవైతే సారీ జస్ట్ ఎ మినిట్. సో, డిలీట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను 0 అని మెన్షన్ చేసేసి దెన్ ఐ నీడ్ టు యాడ్ 1 ఎలిమెంట్ 33. సో, ఇప్పుడేం చేస్తదంటే సి 0 ఇండెక్స్‌లో నాకు 33 అని యాడ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే పక్కకు పుష్ చేస్తది. ఓకే. 0 ఎలిమెంట్ దగ్గర నాకు ఒక ఎలిమెంట్ యాడ్ చేసి నాకు 33 యాడ్ చేసి దాని రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అవి పక్కకు పుష్ చేసిద్దనమాట. ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ సెకండ్ ఇండెక్సింగ్ దగ్గర ఏమైనా యాడ్ చేయాలనుకున్నా 22 అని. ఓకే. సో, 0, 1, 2 ఇండెక్స్ దగ్గర 33 అనేది యాడ్ అయింది. రిమైనింగ్ ఎలిమెంట్స్ పక్కకు పుష్ చేసింది నాకు. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న ఎలిమెంట్స్ అట్టానే ఉంటాయి. బట్ ఏంటంటే అవి పక్కకు పుష్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇలా స్లైస్ మెథడ్‌ని యూజ్ చేసుకొని వేర్ వి కెన్ యాడ్ అండ్ వి కెన్ డిలీట్. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. యాడింగ్ ఎలా చేయాలో, డిలీటింగ్ ఎలా చేయాలో స్ప్లైసింగ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని ఒక అరేలో. ఓకే. సో, యాహ్! స్ప్లైస్ వచ్చేసి ఇదనమాట. స్లైస్ వచ్చేసి ఏం లేదు యాక్సెసింగ్‌కి వేరస్ స్ప్లైసింగ్ వచ్చేసి డిలీటింగ్ కానీ, యాడింగ్ కానీ. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. స్లైస్ వచ్చేసి ఓన్లీ యాక్సెసింగ్‌కి. ఓకే. ఓన్లీ ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవడానికి. స్ప్లైస్ వచ్చేసి అప్డేటింగ్‌కి, డిలీటింగ్‌కి, యాడింగ్‌కి మాత్రమే. ఓకే. దెన్ ఇంకొక లాస్ట్ ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేసి మనం అరేస్ లోపల ఆబ్జెక్ట్స్‌ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే స్టూడెంట్స్ లెట్స్ సే అరే కదా! సో, ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడమే. లెట్స్ సే నేమ్ ఓకే. ఏబీసీ దెన్ ఏజ్ 33 దెన్ సేమ్ ఇదే ఆబ్జెక్ట్ నేను కాపీ చేసి కామా పెట్టి అగైన్ ఇట్లా చేస్తున్నాను. లాగ్ స్టూడెంట్స్ సారీ స్టూడెంట్స్ ఎప్పుడైతే చేశానో నాకు ఒక అరే లోపల 2 ఆబ్జెక్ట్స్ చూపిస్తుంది నాకు. నేమ్ ఏబీసీ 33 నేమ్ ఏబీసీ 33 అని. ఓకే. సో, ఇప్పుడు నేను ఆహ్, ఈ ఆబ్జెక్ట్‌ని మాత్రం యాక్సెస్ చేసుకోవాలి. అంటే ఈ ఆబ్జెక్ట్‌కి ఇండెక్స్ వాల్యూ ఎంత? 0 ఈ ఆబ్జెక్ట్‌కి ఇండెక్సింగ్ వాల్యూ 1 సేమ్ బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేసుకొని ఈ యూనిక్ కీ ఏదైతే ఉందో అది పాస్ చేస్తే నాకు
ఓన్లీ ఫస్ట్ ఆబ్జెక్ట్ మాత్రమే వస్తది. ఓకేనా? ఆబ్జెక్ట్ మాత్రమే వస్తుంది. దెన్ ఈ ఆబ్జెక్ట్ ఇట్లుంది కదా! ఈ ఆబ్జెక్ట్‌లో ఓన్లీ నేమ్ రాసుకోవాలనుకుంటే అంటే ఓన్లీ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే నేమ్‌ని మాత్రమే వి విల్ యూజ్ ద డాట్ నోటేషన్ అండ్ నేమ్. చూసారా నాకు ఏబీసీ అనేది వచ్చింది. అర్థమైందా మీకు? సో, ఇలా మనం ఏంటంటే లైక్ అరేస్ లోపల ఆబ్జెక్ట్స్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ వి కెన్ యాక్సెస్ దెమ్. ఓకే. సో, ఐ హోప్ అరేస్ కాన్సెప్ట్ గురించి మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇవన్నీ సింపుల్ అనమాట. యాడింగ్ అండ్ డిలీటింగ్. ఓకే. యాక్సెసింగ్ ఎలా చెప్పాను, యాడింగ్ ఎలా చేయాలో చెప్పాను, డిలీటింగ్ ఎలా చేయాలో చెప్పాను అండ్ డిఫరెన్స్ బిట్వీన్ స్లైస్ అండ్ స్ప్లైస్ కూడా చెప్పాను. స్లైస్ ఏం లేదు, జస్ట్ యాక్సెసింగ్ మాత్రమే. వేర్ వి విల్ పాస్ ద ఏంటంటే లెట్స్ సే మార్క్స్ డాట్ ఓకే. మార్క్స్ డాట్ జస్ట్ ఎ మినిట్. మార్క్స్ డాట్ స్ప్లైస్. జస్ట్ ఎ మినిట్. స్ప్లైస్ జస్ట్ ఎ మినిట్. డాట్ స్ప్లైస్. స్లైస్ కదా సారీ. ఎస్ఎల్ఐసి స్లైస్. సో, స్లైస్ దేనికి యాక్సెసింగ్ కోసం. ఓకే. సో, స్లైస్ దేనికి యాక్సెసింగ్. ఓన్లీ ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవటానికి. వేర్ వి విల్ పాస్ హియర్ ఫస్ట్ స్టార్ట్ ఇండెక్స్. ఓకేనా? దెన్ ఎండ్ ఇండెక్స్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాక్సెస్ చేయాలనుకుంటున్నామో అది. బట్ ఏంటంటే ఎండ్ ఇండెక్స్ వచ్చేసి +1 ఉండాలనమాట. ఓకేనా? సో, నేనేంటంటే ఇక్కడ ఒక అరే ఉంది కదా! నాకేంటి ఈ 2 వరకు కావాలనుకోండి నేను +1 అనేది యాడ్ చేయాలి. ఏదైతే 2 ఉందో దానికి +1 అని యాడ్ చేస్తే నాకు అప్పుడేంటంటే ఈ 3 వస్తాయి. ఒకవేళ నేను యాడ్ చేయలేదనుకోండి, సో, నేనేంటి 0-2 వరకే పెట్టాననుకోండి 2-1 వరకే వస్తదనమాట. అంటే ఇక్కడ వరకే వస్తది. 2-1 1 కాబట్టి నాకు ఇక్కడి వరకే వస్తదనమాట. ఇక్కడి వరకు రాదు. ఎప్పుడైతే +1 పెట్టానో నాకు ఇది కూడా వస్తదనమాట. సో, స్లైస్ వచ్చేసి ఇదనమాట. బట్ స్ప్లైస్ ఏంటి? ఓకేనా? స్ప్లైస్ ఏంటి? సో, ఓకే. జస్ట్ మినిట్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ విత్ అన్ సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే. కాన్స్ట్ ARR1 దెన్ మార్క్స్ డాట్ స్లైస్ అని ఇచ్చాను. ఓకే. సో, 0-3 అని ఇచ్చాను. నాకిప్పుడు ఏమొస్తది అవుట్‌పుట్? 3 ఎలిమెంట్స్ అవుట్‌పుట్ కింద వస్తది. జస్ట్ ఎ మినిట్ లెట్ మీ లాగ్ ARR1. సో, 22, 23, 24 ఓకే. లెట్ మీ లాగ్ ద మార్క్స్ ఆల్సో. సో, ఈ మార్క్స్ ఎప్పుడైతే నేను యాక్సెస్ చేశానో సేమ్ అలానే ఉంది. మార్క్స్‌కి ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ సీ కాన్స్ట్ ARR2 ఓకేనా? ARR2 మార్క్స్ డాట్ ఓకేనా? లెట్ మీ డిలీట్ ఓకే. నేనేం చెప్పాను స్లైస్ లేదా స్ప్లైస్ యూజ్ చేసుకొని మనం ఏం చేయగలం వేర్ వీ కెన్ యాడ్ ఆర్ వీ కెన్ డిలీట్. వీ కెన్ యాడ్, వీ కెన్ డిలీట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇండెక్స్ 0 ఇండెక్స్ నుంచి ఒక 2 ఎలిమెంట్స్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, 0 నుంచి ఇది ఏం చేస్తదంటే 2 ఎలిమెంట్స్‌ని డిలీట్ చేస్తది. ఓకే. కూల్. నౌ లెట్ మీ లాగ్ ARR2 దెన్ లాగ్ మార్క్స్. ఓకే. నేను స్లైస్‌కి, స్ప్లైస్‌కి డిఫరెన్స్ చెప్తున్నాను మీకు. కొంచెం ఎండింగ్‌లో చెప్తున్నాను సారీ. సో, చూసారా స్లైస్ ఏం చేశాను నేను? స్లైస్ ఏం చెప్పాను? యాక్సెసింగ్‌కి. ఓకే. ఇట్ వోంట్ మోడిఫై అవర్ ఒరిజినల్ అరే. ఇక్కడ చూస్తే నేను యాక్సెసింగ్ చేసుకున్నా. బట్ మన ఒరిజినల్ అరే ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ స్ప్లైస్ చూసారా? స్ప్లైస్ ఎప్పుడైతే యూజ్ చేసామో మనకి 2 ఎలిమెంట్స్ డిలీట్ అయిపోయినాయి. లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో, ఫస్ట్ ఏం చేసాం ARR2 డిలీటెడ్ ఐటెమ్స్‌ని ప్రింట్ చేసాం మనం. అంటే 22, 23 డిలీటెడ్ అయినాయి. తర్వాత ఏం చేసాం మన ఒరిజినల్ మార్క్స్ అరేని ప్రింట్ చేసాము. చూస్తే మనకి 2 ఎలిమెంట్స్ అంటే మనకి ఒరిజినల్ అరే అనేది మోడిఫై అయిపోయింది. బట్ స్లైస్‌లో ఏంటి మోడిఫై అవ్వల. స్ప్లైస్‌లో మోడిఫై అయింది. ఓకే. ఐ హోప్ మీకు స్లైస్‌కి, స్ప్లైస్‌కి డిఫరెన్స్ అర్థమైందనుకుంటున్నాను. స్ప్లైస్ ఏంటంటే ఒరిజినల్ అరే మోడిఫై అవుతది. స్లైస్ అంటే మోడిఫై అవ్వదు. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ రెండిటికి డిఫరెన్స్. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఈ అరేస్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే
నెక్స్ట్ ఒక కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఇంకొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఓన్లీ స్లైస్ అండ్ స్పైస్‌లోకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి బాగుందా? బాగోలేదా అని. ఓకే. యాహ్! టేక్ కేర్. బై బై.